హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ ప్లానెట్. ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. దానికి కంటిన్యూషన్ అనమాట. ఆ వీడియో చూడలేని వాళ్ళకి కింద లింక్ ఇస్తుందని చూసేయండి. కాలదొంగర్ చూసుకున్న తర్వాత మేము రోడ్ టు హెవెన్ కి అయితే స్టార్ట్ అవ్వామండి. కాలదొంగర్ నుంచి రోడ్ టు హెవెన్ 70 to 80 కిలోమీటర్స్ అండి. రోడ్ టు హెవెన్ స్వర్గానికి దారి. ఇది మాటల్లోనే కాదండి, చూస్తున్నారు కదా, నిజంగా ఇలానే ఉంటుంది. చూసారు కదా, రోడ్ టు హెవెన్కి అయితే వచ్చేసాం. అటు ఇటు వైట్గా మధ్యలో రోడ్ అనమాట. ఈ వైట్ వచ్చేసి సాల్ట్ అండి. మొత్తం ఇదంతా సాల్ట్ అనమాట. ఒక 40 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రోడ్ ఇలానే ఉంటుందండి. పక్కన ఏమి రోడ్స్ ఉండవు. మన లైఫ్ టైంలో ఒకసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలండి. చాలా బాగుంది. అలా స్ట్రైట్ గా వెళ్తుంటే ఒక ప్లేస్ లో మాత్రం ఈ విధంగా మొత్తం జనాలతో ఉంది. ఏమిటి అనేసి దిగి చూసామన్నమాట. మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. రోడ్ టు హెవెన్ లో అయితే మనం ఇలా దిగి ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట. దీనికి ఎంట్రీ ఫీజు అది ఏమీ ఉండదు. కానీ రేన్ ఆఫ్ కచ్ కి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. అలానే మన ఆధార్ కార్డ్ కూడా తీసుకుంటారు వాళ్ళు. తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. రోడ్ టు హెవెన్ చూసుకున్న తర్వాత ఇలానే ఒక 30 కిలోమీటర్స్ స్ట్రైట్ గా వెళ్తే డొలవీరా విలేజ్ వస్తుందండి. అక్కడే హరప్పన్ సివిలైజేషన్ ఉంటుందండి. మన ఇండియాస్ ఫస్ట్ సివిలైజేషన్ అనమాట. మేము అక్కడికి కూడా వెళ్ళామండి. కానీ ఆ వీడియో ఇందులో పెడుతుంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో ఆ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. మేము ఈ వింటర్ ట్రిప్ కి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ 2 months అవుతుందండి. నాకు అప్పటి నుంచి ఖాళీ లేక వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. లాంగ్ వీడియో అంటే మీకు తెలియదే ఉంది, చాలా టైం పడుతుంది కదా ఎడిటింగ్ కి అన్నిటికి. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, క్యాబ్ హైరింగ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అని. ఎందుకంటే మనం ఏ ప్లేసెస్ కి వెళ్ళాలో గైడ్ చేయటమే కాకుండా క్యాబ్ డ్రైవర్స్ కి ఫేమస్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయో తెలుస్తాయండి. సో అందుకనేసి మాకెక్కడ ఫుడ్ దగ్గర ప్రాబ్లమే రాలేదు. రోడ్ టు హెవెన్ దాటిన తర్వాత మేము లంచ్ కాగామండి. ఇక్కడ గుజరాత్ స్టేట్ లో అది అహ్మదాబాద్ కానివ్వండి, భుజ్ అయినా కచ్ అయినా సరే, మనం లంచ్ కి ఎక్కడ ఆగిన ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా, వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చేవి అప్పడాలు, వడి, అలానే బటర్ మిల్క్ మస్ట్ అనమాట. తర్వాత పరాటాస్, 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్, అలానే ఒక ఫ్రై పప్పు ఉంటుంది. వీటితో పాటు బాస్మతి రైస్ కూడా ఇస్తారు. కావాలి అంటే తినొచ్చు. నేనైతే రైస్ కూడా వేసుకున్నానండి. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా మేము రేన్ ఆఫ్ కచ్ కి అయితే వెళ్ళిపోయాం. నేను మీకు ఇందాక చెప్పా కదండి, రేన్ ఆఫ్ కచ్ కి వెళ్ళాలి అంటే రోడ్ టు హెవెన్ లాగా ఇదేమి ఓపెన్ గా ఫ్రీగా అయితే ఏమి ఉండదండి. మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. మనం ఎంట్రీ ఫీజు పే చేసిన తర్వాత ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి మనకి ఒక టికెట్ ఇస్తారు. అది తీసుకుని ఇక్కడ మనకి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయండి. ఆ టికెట్ తీసుకుని కండక్టర్ కి ఇస్తే మన బస్ ఎక్కించుకుంటారు. ఎక్కాక ఇలా మళ్ళీ ఒక 2 kilometers తీసుకువెళ్తారండి. అప్పుడు వస్తుంది వైట్ డెజర్ట్. చూస్తున్నారు కదా, మేము వచ్చేసామండి. ది గ్రేట్ రేన్ ఆఫ్ కచ్, వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ సాల్ట్ డిజర్ట్ అండి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ఎడారి. మనం రేన్ ఆఫ్ కచ్ కి వచ్చేసిన తర్వాత మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా వైట్ 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 అంటే సాల్ట్ తప్ప మరేమి కనిపించదండి. మేము సన్సెట్ టైం కి అయితే రేన్ ఆఫ్ కచ్ కి అయితే వచ్చేసామండి. చాలా బాగుంది నిజంగా. ఇది నేచురల్ బ్యూటీ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద మొత్తం క్రిస్టల్ సాల్ట్ అనమాట. ఉప్పు కళ్ళు అంటారు కదా, సో అవే ఎక్కడ చూసినా. నాకు ఈ ప్లేస్కి వచ్చాక ఒకటి గుర్తొచ్చిందండి. సాధారణంగా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు కదా, పూర్వం నుండి ఉప్పు తొక్కకూడదు అనేసి. మరి ఇక్కడ మనం చేస్తుంది ఏంటి అని అనిపించింది నాకైతే. ఇంత ఖర్చు పెట్టుకుని ఉప్పు ప్రదేశానికి రావడమే కాకుండా ఉప్పు మీద కూర్చోవడం, పడుకోవడం చాలా నవ్వొచ్చింది నాకైతే. ఈ వైట్ డెజర్ట్ మొత్తం 7500 kilometers అంట. మీరే ఆలోచించండి ఎంత పెద్దదనేది. మగధీర మూవీలో ధీర ధీర సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కచ్ లోనే షూట్ చేశారంట. సాంగ్ మధ్యలో ఉంటుంది కదండి వైట్ గా ఒక ఏరియా, అది ఇక్కడే అనమాట. మా చిన్నప్పుడు అయితే నేను అదంతా సెట్టింగ్ ఏమో అనుకున్నాను. తర్వాత అదంతా సాల్ట్ అని చెప్పారు కానీ నాకైతే నమ్మబుద్ధి వేయలేదు అప్పట్లో. అప్పుడు మగధీర వచ్చినప్పుడు నేను 8th or 9th class అండి. రేన్ ఆఫ్ కచ్ కి విజిట్ చేయాలి అంటే బెస్ట్ టైం వచ్చేసి వింటర్ సీజన్ అండి. అంటే December to March అనమాట. అప్పుడే బాగుంటుంది. నార్మల్ డేస్ లో వచ్చినా సరే ఇక్కడ కింద అంతా వాటరీగా ఉంటుంది. ఓన్లీ వింటర్ సీజన్ లోనే వాటర్ మొత్తం వెళ్ళిపోయి సాల్ట్ అవుతుందంట ఇదంతా. అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుల్ మూన్ డేస్ లో విజిట్ చేస్తేనే బాగుంటుందండి. ఈ రేన్ అంతా మనకి బాగా కనిపిస్తుంది. రేన్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్ అండి. అండ్ అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కచ్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. सियोट गुफाओं के समीप है कोटेश्वर मंदिर। पौराणिक मान्यताओं के अनुसार लंका का राजा रावण भगवान शिव का बहुत बड़ा भक्त था। भगवान शिव ने उसे अमरता का वरदान दे एक शिवलिंग कैलाश पर्वत से लंका ले जाने को दिया। मार्ग में रावण को दलदल में फंसी एक गाय दिखाई, जिसकी मदद के क्रम में रावण ने शिवलिंग धरती पर रखा। परंतु ये देवताओं द्वारा रावण को रोकने के
किया गया एक छल था। धरती पर रखते ही शिवलिंग की 1 करोड़ प्रतिकृति बन गई। असली शिवलिंग की पहचान करने में असमर्थ रावण नकली शिवलिंग को लेकर लंका चला गया। उसके जाते ही सभी नकली शिवलिंग गायब हो गए और इकलौता असली मानसरोवर, बिंदु सरोवर, पंपा सरोवर, पुष्कर सरोवर और नारायण सरोवर। हिंदू पौराणिक कथाओं के अनुसार भगवान विष्णु ने अपने दाहिने पैर की अंगूठे से जिस जगह भूमि को कुरेदा वहीं नारायण सरोवर का निर्माण हुआ। कहते हैं नारायण सरोवर की यात्रा किए बिना आपकी यात्रा अधूरी ही रहती है। एक तरफ आध्यात्मिकता की शांत और अलौकिक आबोहवा और दूसरी तरफ मेरी ये भूमि अपने शासकों की वीरता, बहादुरी और दयालुता की लोक कथाओं में डूबी हुई है। वीरता की एक गद्दार पूजा सेठ की लालच के कारण लाखों की मौत। जब पूजा को जाडेजा राजा महाराजा राव गोजी ने दीवान नहीं बनाया तो पूजा ने सिंध के शासक गुलाम शाह के साथ एक साजिश रची। చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని న్యూ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా కచ్చి నుంచి భుజ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. భుజ్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే మనకి తగులుతుంది. చూసారు కదా, ఇక్కడ నుండే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది.